ఫ్లెక్సీల వివాదంతో తాడిపత్రి మరోసారి భగ్గుమంది. టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న శంఖారావం ఫ్లెక్సీలను వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు చించేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై కేతిరెడ్డి వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జేసీ సోదరులు ఆరోపించారు. కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. తాడిపత్రిలోని గాంధీ సర్కిల్లో టీడీపీ కార్యకర్తలు మేము సిద్ధం, ఫ్యాక్షన్ కి కాదు అభివృద్ధి కోసం అని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిని గమనించిన వైసీపీ శ్రేణులు శంఖారావం ఎర్రబుక్కు కోసం సిద్ధం, ప్రజా సంక్షేమం కోసం అంటూ పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాస్పదం కావడంతో పోలీసులు కలుగజేసుకుని వాటిని తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ఫ్లెక్సీల వివాదం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంది. ప్రస్తుతానికి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉన్న ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో పూర్తి ఆటగాడుగా మారాయి. ముఖ్యంగా ఫ్లెక్సీల వివాదం ఏదైతే ఉందో గత 2 రోజుల నుంచి నడుస్తూ ఉంది. అది కాస్త కూడా కొంచెం అసలు ఉద్యుక్త వాతావరణం కూడా దారితీసి చెప్పొచ్చు. ఇంకా ఫ్లెక్సీలు నారా లోకేష్ శంకరారావు సభ కోసం, ఇటు సిద్ధం సభ కోసం భారీ ఎత్తున నగరంలో పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో ఒకరు విమర్శించుకుంటూ ఏర్పాటు చేయడంతో అవి కాస్త ఉద్రిక్త వాతావరణానికి, అశాంతికి దారితీశాయి. వీటిని కూడా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తొలగించినా కూడా ఇవాళ ఉదయం మళ్ళీ అదే ఫ్లెక్సీలలో తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేశారు. దీని వైసీపీ శ్రేణులు పూర్తిగా తొలగించడంతో టీడీపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో చేరుకుని ఏదో కేంద్రాన్ని పెద్దనాడి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. ఇరు వర్గాలనే పోలీసులు చెప్పినప్పటికీ ఇది ఎక్కడికి దారితీస్తున్నట్టు కూడా పట్టణ నగరవాసు అంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం తొలగించినప్పటికీ నారాయణ శంకరారావు సభ మరి కాసేపు జరగనుంది. అది ఏదేమైనా ఆటంకపరుస్తారన్నది కూడా చూడాలి. ప్రియా. రైట్ యోగానంద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.